గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మీకు మేనేజ్మెంట్ అకౌంటింగ్లో స్పెషల్ క్లాస్ 2 అని ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్లో లాస్ట్ యూనిట్ అయినటువంటి మార్జినల్ కాస్టింగ్ అనేటువంటి యూనిట్ ఉంది చూసారా. చివరిలో అంటే ఎన్నో యూనిట్ అంటే యూనిట్ నెంబర్ 5 బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్ అని ఉంది. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్ ఈ యూనిట్కి సంబంధించినటువంటి కొన్ని ఫండమెంటల్స్ మీకు చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క లెసన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు, ఇది 5th సెమిస్టర్లో ఉంది అని కూడా మీకు చెప్పడం జరిగింది. 5th సెమిస్టర్లో అంటే కాస్ట్ అకౌంటింగ్లో చివరిలో మనం ఏం చేసామంటే ఈ యొక్క మార్జినల్ కాస్టింగ్ అనేటువంటి దాన్ని చూసాం. లాస్ట్ ఇయర్ మనకు ఉన్నటువంటి యూనిట్స్లో చూసామండి. ఒకసారి ఆ నోట్స్ మీకు దగ్గర అందుబాటులో ఉంటే చూడండి. ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇప్పుడు మీ దగ్గర ఉన్న మెటీరియల్ మాత్రం చూసుకోండి, సరిపోతుంది. ఎగ్జామ్స్లో పేపర్లో లెక్కలు కూడా ఇందులోంచి వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి దీని మీద కూడా కొంచెం దృష్టి పెట్టినట్టయితే ఈ సమ్ కూడా మీరు చాలా సులభంగా చేయొచ్చు. ఇక్కడ చాప్టర్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేటువంటి దాన్ని మార్జినల్ కాస్టింగ్లో మనం టచ్ చేసాం గతంలో. మార్జినల్ కాస్టింగ్ అంటే మార్జినల్ కాస్ట్ మీన్స్ ఏంటండి అంటే ఎడిషనల్ కాస్ట్ ఫర్ ప్రొడ్యూస్ ఆఫ్ అనదర్ యూనిట్. వేరేగా మరొక వస్తువును తయారు చేస్తే అయ్యేటువంటి అదనపు ఖర్చు ఏదైతే ఉందో దాన్నే ఉపాంత వ్యయము లేదా మార్జినల్ కాస్ట్ అని చెప్పి పిలుస్తాం. దానికి సంబంధించిన కాన్సెప్ట్ అంటే ఇందులో ఉంటుంది కాబట్టి ఈ యూనిట్ పేరు మనం మార్జినల్ కాస్టింగ్ అని పిలుస్తున్నాం. ఇక్కడ ఏంటంటే యూనిట్ పేరు ఏమని పెట్టాడండి అంటే మీకు బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్ అని చెప్పి పెట్టడం జరిగింది. అయితే ఈ చాప్టర్ చేయాలి అంటే ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని సూత్రాలను మీరు గెట్ బై హార్ట్ చేయాలి. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా కొన్ని సూత్రాలను చదువుకోండి. ఎక్కడున్నాయంటే మీ దగ్గర నోట్స్లో ఉన్నాయి. లాస్ట్ టైం నేను 20 సూత్రాల వరకు మీకు వీటి మీద చెప్పాను. ఒక్కొక్క దానికి బీఈపీకి 4-5 సూత్రాలు, పీవీ రేషియోకి 4-5 సూత్రాలు, అలాగే కాంట్రిబ్యూషన్కి 2-3 సూత్రాలు అట్లా మీకు చెప్పాను. అవి ఒక్కసారి మాత్రం మీరు చూసుకోవాలి. ఆ సూత్రాలు వస్తే ఈ లెక్క చాలా సులభంగా మీరు చేయొచ్చు. ఇందులో వచ్చే కొత్త పదాలు ఒక్కసారి మీకు మరొక్కసారి మీకు నెమరు వేస్తున్నాను, మరొక్కసారి మీకు తెలిసేలాగా రివీల్ చేస్తున్నానండి. ఇక్కడ ఒకటి బిఈపి అంటే సమపరిచ్ఛేద బిందువు అంటారు, లాభ నష్ట రహిత బిందువు అని చెప్పి పిలుస్తారు. అంటే వ్యాపారంలో ఎవరైనా వ్యాపారం చేసేవాడు ఎన్ని వస్తువులు అమ్మితే అతడు లాభం నష్టం లేనటువంటి స్థితిలో ఉంటాడో అది ఆ సంస్థ యొక్క బిఈపి అని చెప్తామండి. ఒకవేళ మనకి అర్థం అవడానికి ఏమని తీసుకోవచ్చు అంటే ఉదాహరణకి మనం కిల్లీ షాపులకి వేసేటువంటి సోడాలు పట్టి అమ్ముతూ ఉన్నాం అనుకోండి. అలా సోడాలు పట్టి అమ్ముతుంటే ఒక 100 సోడాస్ మనం పట్టి అమ్మితే మనకి ఇంకా ఖర్చులు కూడా రావట్లేదు. అప్పుడు మనం నష్టం స్థాయిలో ఉన్నట్టు అనమాట. అందువల్ల మనం 100 ఉండే సేల్స్ని 200కి పెంచుకున్నామండి. 200కి పెంచుకుంటే ఏమవుతుందండి అంటే పెట్టిన పెట్టుబడి వస్తుంది, షాప్ అద్దె వస్తుంది, అందులో మనిషిని మనం కూర్చున్నందుకు అయ్యేది జీతాన్ని కూడా మనం తీయగలుగుతూ ఉన్నాం. కానీ లాభం ఏమీ రావట్లేదు. అప్పుడు ఆ 200 యూనిట్స్ని మనం ఏమంటామంటే బిఈపి పొజిషన్ అంటామండి. ఆ 200 యూనిట్లైనా మనం అమ్మితే కానీ, ఆ 200 సోడాలైనా మనం అమ్మితేనే కానీ ఈ బిఈపి స్థాయికి చేరలేము. ఒక్కొక్కరు తెలుగులో అంటుంటారు చూడండి, గిట్టుబాటు కాదండి అంటుంటారు చూసారా. అటువంటి పొజిషనే ఈ యొక్క బిఈపి పొజిషన్ అంటే దెర్ ఈజ్ నో లాస్ అండ్ నో ప్రాఫిట్ అట్ దట్ పాయింట్. ఆ యొక్క స్థాయి వద్ద ఎటువంటి లాభము ఉండదు, ఎటువంటి నష్టము ఉండదు. కానీ మన సంస్థ నుంచి బయటపడిపోవాల్సిన అవసరం కూడా ఉండదు, కొంచెం నిలదొక్కునే అవకాశం ఉంటుంది. దానికన్నా మనం వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇంకా ఎక్కువ యూనిట్లు అమ్మడం ద్వారా అమితమైన లాభాన్ని పొందగలుగుతాం. ప్రతి వ్యాపార సంస్థ కూడా మనం ఎప్పుడు బీఈపీకి వస్తాము అనే దాన్ని ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే మన షాప్ పర్ డే 1000 రూపాయలు అమ్మితే మనకు నష్టం లేకుండా ఉందా, 2000 అమ్మితే నష్టం లేకుండా ఉందా, 1000 అమ్మితే ఖర్చులు రావట్లేదు, 2000 అమ్మితే కరెక్ట్గా ఖర్చులు వస్తున్నాయంటే అదే మన బీఈపీ. అంటే మనం రోజు 3000 రూపాయలు సరుకులు అమ్మామనుకోండి, లాభాలు మనకి వస్తాయి. అలా ప్రతి వ్యాపార సంస్థ కూడా ఈ బీఈపీని క్యాలిక్యులేట్ చేసుకుంటుందండి. ఈ బీఈపీలో ముఖ్యమైన పదాలు ఏంటంటే అంటే ఒకటి బిఈపి పాయింట్, లాభం నష్టం లేనటువంటి స్థితి. దీనికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, మీకు తెలుసు. రెండవది స్థిర ఖర్చులు, ఫిక్స్డ్ అసెట్స్. అప్పుడు లెసన్ చెప్పినప్పుడు మీకు చెప్పాను, ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిర ఖర్చులు అంటే
ఒక నిర్ణీత పరిధి వరకు మారకుండా ఉండే ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులు స్థిర ఖర్చులు, ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటాం. అవి ఏమంటామండి? ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. తర్వాత చర ఖర్చులు. చర ఖర్చులు అంటే వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అండి. ఒక వస్తువును తయారు చేయాలి అనుకున్నాం అనుకోండి, ఒక గాజు బొమ్మను తయారు చేయాలనుకున్నాం అనుకోండి, దానికి కొన్ని స్థిర ఖర్చులు అవుతాయి, కొన్ని చర ఖర్చులు అవుతాయి. స్థిర ఖర్చులు అనేవి ఒక 100 బొమ్మల వరకు, 200 బొమ్మల వరకు అదే ఖర్చు అవుతుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. అదే చర ఖర్చు అయితే మాత్రం మళ్ళీ మనకు వస్తువు తయారు చేయాలంటే మరి కొంచెం వ్యయం అవుతుంది. ఉదాహరణకు మిఠాయిలు తీస్తున్నాం అనుకోండి, ఒక 10 వంటలు చేయడానికి ఒక కేజీ పిండి పట్టింది అనుకోండి, అదే 15 వంటలు చేయాలంటే ఇంకో 1/2 కేజీ పిండి కావాలి. అంటే దాని ఖర్చు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మారిపోద్ది. అలా మారిపోయే ఖర్చుని వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి పిలిచామండి. ప్రాఫిట్ తెలుసు కదా, ప్రాఫిట్ అంటే లాభం. మీరు ఎప్పుడు వ్యాపారం చేసినా దేనికోసం చేస్తారు? ప్రాఫిట్ని సంపాదించడం కోసం చేస్తారు ఈ ప్రాఫిట్. తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, రక్షణ పరిమితి. రక్షణ పరిమితి అంటే అర్థం ఏంటంటే మొత్తం అమ్మకాల నుంచి BEP అమ్మకాలు తీసేస్తే మిగిలిందంతా కూడా సేఫ్టీ జోన్ అనమాట, రక్షణ పరిమితి. ఉదాహరణకి మీరు 10,000 రూపాయలు సరుకు అమ్ముతున్నారండి, 6,000 రూపాయలు సరుకు అమ్మితేనే మీరు BEPకి వచ్చేస్తున్నారు. అంటే ఇంకా 4,000 ఎక్కువ అమ్మేస్తారు. అంటే 10,000 మొత్తం అమ్మకాలు మైనస్ 6,000 BEP అమ్మకాలు తీసేస్తే 4,000 మిగిలింది కదా, అదే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే. దాన్నే రక్షణ పరిమితి శాతం అని చెప్పి, లేదా రక్షణ పరిమితి అమ్మకాలు అని చెప్పి పిలుస్తాం. ఇక కాంట్రిబ్యూషన్ అంటే మిగులు అనమాట అండి. కాంట్రిబ్యూషన్ అంటే మిగులు. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ కానీ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే స్థిర ఖర్చులు ప్లస్ లాభం అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అండి అని. లేదంటే ఇంకో రకంగా చెప్పచ్చు, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అని కూడా చెప్పచ్చు అనమాట. అంటే కాంట్రిబ్యూషన్కి ఏమైనా సూత్రం ఇచ్చానంటే ఫిక్స్డ్ కాస్ట్ బై PV రేషియో వేసిన BEP వస్తుంది. BEP కావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై PV రేషియో, స్థిర ఖర్చులు బై PV నిష్పత్తి అయితే BEP వస్తుంది. ఒకవేళ మీకు కాంట్రిబ్యూషన్ కావాలంటే అమ్మకాల నుంచి చర ఖర్చులు తీసినా వస్తుంది, లేదా స్థిర ఖర్చులు లాభం కలుపుకున్నా వస్తుంది. అలాగే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే మొత్తం అమ్మకాలు మైనస్ BEP అమ్మకాలు. ఇది మీరు BEPని క్యాలిక్యులేట్ చేయడానికి తెలుసుకోవాల్సినటువంటి ఫండమెంటల్ టెర్మినాలజీ. ఇవి కాకుండా మీరు సూత్రాలు మాత్రం చదువుకోవాలి. లాస్ట్ ఇయర్ ఎలా అయితే మనం లాస్ట్ సెమ్లో ఆ సూత్రాలన్నీ ఇచ్చేసి దాదాపు 5-6 రోజులు ఈ క్లాసులు మనం చేసాం. ఆ సమస్యన్ని కూడా మీరు అర్థమైంది అన్నారు. అదొక్కసారి మీరు చూసుకుంటే ఈ చాప్టర్కి సరిపోతుంది. అసలు సమ్ ఎలా ఉంది అనేది ఇందులో కూడా చెప్తున్నాను మీకు అర్థం అవడానికి. చూడండి ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే 144 పేజీలో ఉంది. 144లో ఉంది చూడండి మీకు. 144 తెలుగు మీడియం కూడా చూసుకోండి. 144 పేజీలో తెలుగు మీడియం సమ్ ఉంటుంది. ఓ పేజీ అటు ఇటుగా ఉండొచ్చు, చూసుకోండి. ఏం చెప్తున్నానండి? ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు ది 2 years క్యాల్కులేట్. ఇక్కడ ఒక 2 సంవత్సరాలకు సంబంధించిన వివరాలు ఇచ్చారంటండి. వీటిని కనుక్కోమని చెప్పి చెప్తున్నాడండి. ఏం కనుక్కోమన్నాడు అంటే PV రేషియో ఎంత, రెండోది అమౌంట్ ఆఫ్ సేల్స్ టు ఎర్న్ ప్రాఫిట్ 40,000. 40,000 రూపాయల లాభం రావాలి అంటే ఎన్ని సరుకులు అమ్మాలి. సి ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ 1,20,000. 1,20,000 రూపాయలు అమ్మకాలు చేస్తే ఎంత లాభం వస్తుంది. ఈ ప్రశ్నలు అడిగాడు. ఈ ప్రశ్నని మనకు సహాయం చేయడానికి కొంత హింట్ పాయింట్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? ఇయర్స్, సేల్స్, ప్రాఫిట్, సంవత్సరాలు, అప్పట్లో అమ్మకాలు, అప్పట్లో లాభాలు. 1996లో సేల్స్ 1,40,000. అక్కడ అన్ని సేల్స్కి మనకు వచ్చిన ప్రాఫిట్ 15,000. అలాగే 1997లో 1,60,000 సేల్స్, దాని మీద ప్రాఫిట్స్ 20,000. ఈ ఇన్ఫర్మేషన్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని పైన చెప్పిన 3 ప్రశ్నలకి సమాధానం రాయాలి. PV రేషియో రాయాలి. తర్వాత అమౌంట్ ఆఫ్ సేల్స్ టు ఎర్న్ ప్రాఫిట్, ఈ ప్రాఫిట్కి సేల్స్ ఎంతో కావాలి. మూడవది ప్రాఫిట్ ఆన్ సేల్స్ ఆఫ్ 1,20,000. 1,20,000కి ఎంత ప్రాఫిట్ వస్తుందో కూడా చెప్పాలి. ఇక్కడ సమ్ చెప్పే ఆన్సర్ చేస్తున్నాను చూడండి. ఏమని చెప్పాడండి ఆన్సర్ అంటే అందులోనే చూడండి. ఇప్పుడు మీకు ముందుగా కాంట్రిబ్యూషన్ కట్టుకోండి. కాంట్రిబ్యూషన్ ఎట్లా కట్టుకోగలరు మీరు అంటే కాంట్రిబ్యూషన్ కట్టుకోవాలి అని అనుకుంటే ఇయర్స్, సేల్స్, ప్రాఫిట్ తీసుకున్నారు. ఎలా అంటే 97లో సేల్స్ 1,20,000, ప్రాఫిట్ 20,000. అలాగే 96కి వస్తే సేల్స్ 1,40,000, ప్రాఫిట్ 15,000. అంటే ఇంక్రీజింగ్ ఇన్ సేల్స్ ఎంత కనిపిస్తుంది? అమ్మకాల్లో మార్పు 20,000 కనిపిస్తుంది.
అంటే చేంజెస్ ఇన్ ప్రాఫిట్, లాభంలో మార్పు ఎంత కనపడుతుంది, 5,000 కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక పర్టిక్యులర్ ఈక్వేషన్ మనం వేసుకోవచ్చు, దీనికే పనికొచ్చేలాగా. ఏంటంటే అది పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు చేంజెస్ ఇన్ ప్రాఫిట్ బై చేంజెస్ ఇన్ సేల్స్. చేంజెస్ ఇన్ ప్రాఫిట్ బై చేంజెస్ ఇన్ సేల్స్. అంటే ఇక్కడ ప్రాఫిట్లో చేంజ్ 5,000, సేల్స్లో చేంజ్ 20,000. అప్పుడు దానికి ఆన్సర్ 25%. 25% అంటే 25/100, దాన్ని 25% అనైనా చెప్పచ్చు, 1/4 అనైనా చెప్పచ్చు, ఎలా చెప్పినా పర్వాలేదు. ఇక మీకు ఏం కావాలన్నారు, పీవీ రేషియో కావాలన్నారు, వచ్చేసింది 25%. ఒక ఆన్సర్ అయిపోయింది. రెండోది మన హెడ్డింగ్ పెట్టారు, అమౌంట్ ఆఫ్ సేల్స్ టు ఎర్న్ ప్రాఫిట్ 40,000. 40,000 లాభం కావాలంటే అమ్మకాలు ఎంత అని చెప్తున్నారు. దీనికి ఒక సూత్రం ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ టు బి ఎర్న్, ఎంత లాభం రావాలి బై పీవీ రేషియో. స్థిర ఖర్చులు ఆశించిన లాభము బై పీవీ రేషియో అయితే మీకు కావాల్సినటువంటి అమ్మకాలు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ లాస్ట్ ఇయర్ తీసుకోండి, లాస్ట్ ఇయర్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు అంటే 97 బట్టి ఏమని చెప్పచ్చు అంటే ఇక్కడ కాంట్రిబ్యూషన్ కావాలి అంటే అమ్మకాలు ఇంటూ పీవీ రేషియో వేసుకోవచ్చు. అమ్మకాలు ఇంటూ పీవీ రేషియో అంటే సేల్స్ 1,60,000 కాబట్టి దాని మీద 1/4 కానీ లేదా 25/100 కానీ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా చేసినా పర్వాలేదు 40,000 వస్తుంది. ఏంటి 40,000 అండి, కాంట్రిబ్యూషన్ 40,000. ఇప్పుడు మరి కాంట్రిబ్యూషన్ కావాలంది, మీకు ఫిక్స్డ్ కాస్ట్ కావాలనుకుంటున్నారు, అప్పుడు సూత్రం వేసుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. కాంట్రిబ్యూషన్ ఎంత, 40,000. ప్రాఫిట్ పైన వచ్చింది కదా, ఫస్ట్ ఇయర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 20,000 వచ్చింది. 97లో ఎంత వచ్చింది, 20,000 వచ్చింది. ఏది తీసుకున్నా పర్వాలేదు, 20,000 వచ్చింది. అంటే 40లో 20 తీసేస్తే ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ 20,000. ఇక్కడ మీకు ప్రాఫిట్ టు బి ఎర్న్డ్ 40,000 కావాలంటే ఏం చేయాలంటే పీవీ రేషియో 25% కావాలి తెలుసు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ 20,000 ప్లస్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ 40,000 బై పీవీ రేషియో 25% ఆర్ 1/4. ఈ 1/4 పైకి వస్తే తిరగబడుద్ది 4/1. 20,000 40,000 కలిపితే 60,000. 60,000 మీద 4/1 అంటే 2,40,000. అంటే 40,000 ప్రాఫిట్ రావాలి అనుకుంటే 2,40,000 అమ్మాలన్నమాట. 2,40,000 అమ్మితే మీకు ఒక 60,000 లాభం వచ్చేస్తుంది. మూడో పాయింట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ 1,20,000. 1,20,000 సరుకు అమ్మారు అనుకుంటే లాభం ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు కాంట్రిబ్యూషన్ అంటే ఎంతండి అంటే మీకు కావాల్సింది, కాంట్రిబ్యూషన్ అంటే ఏమని చెప్పచ్చండి అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సేల్స్ 1,25,000 ఇచ్చారు కదా. అంటే ఇప్పుడు సేల్స్ 1,20,000 ఇంటూ అంటే అమ్మకాలు ఇంటూ ప్రీవియస్ కొట్టేయారనుకోండి, కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. 1,20,000 మీద 1/4 కానీ లేదా 25/100 కానీ కొట్టేస్తే 30,000 కాంట్రిబ్యూషన్ వస్తుంది. మీకు కాంట్రిబ్యూషన్ వచ్చింది కానీ ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్ కావాలంటే సూత్రం ఏంటంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ కాంట్రిబ్యూషన్ అంతా 30,000, ఫిక్స్డ్ కాస్ట్ అంత ఇచ్చాడు, పైన 20,000 ఇచ్చాడు, తీసేస్తే 10,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. మీరు అడిగింది ఏమడిగాడండి, ఏ పాయింట్ కాంట్రిబ్యూషన్, ఏ పాయింట్ పీవీ రేషియో అడిగాడు, 25% కట్టాము. తర్వాత ప్రాఫిట్ ఆన్ 40% ప్రాఫిట్ ఆన్ హౌ మచ్ సేల్స్ అన్నాడు. సేల్స్ ఏమో మనం అక్కడ కట్టాము, ఎంతంటే 2,40,000 కట్టాము. అలాగే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ 1,20,000. 1,20,000 మీద ప్రాఫిట్ కట్టమంటే 10,000 ప్రాఫిట్ వచ్చింది అట్లా కట్టాము. అంటే నేను చెప్పడం సులువుగా ఉంటుంది కానీ మీరు చూసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ నెమ్మదిగా స్టడీ చేస్తే సరిపోతుంది. సేమ్ ఇంగ్లీష్ మీడియం ఎలాగో తెలుగు మీడియం కూడా అంతే. ఫస్ట్ పాయింట్ కాంట్రిబ్యూషన్ 25%. రెండో పాయింట్ ఏంటంటే అంటే 40,000 రావడానికి ఆశించిన అమ్మకాలు. దాని సూత్రం ఏంటంటే అంటే స్థిర ఖర్చులుపై కావాల్సిన లాభం ఆశించిన లాభంపై పీవీ రేషియో అని. అలా స్థిర ఖర్చులు కావాలంటే కాంట్రిబ్యూషన్ అంటే కాంట్రిబ్యూషన్ మైనస్ లాభం కాబట్టి అలా పీవీ రేషియో ఇలా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ 1,20,000 అమ్మకాలకే లాభం ఎంత అనుకుంటే అప్పుడు మీరు కాంట్రిబ్యూషన్ సూత్రం అమ్మకాలు ఇంటూ పీవీ రేషియో అయితే కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఆ కాంట్రిబ్యూషన్ స్థిర ఖర్చు తీసేస్తే మీకు ప్రాఫిట్ ఎంత అనేది తెలుసుకోవాలి. ఈఎంఐనా టీఎంఐనా ఎవరైనా సరే ఈజీగా మీరు చేసుకోవచ్చు, పెద్దగా కష్టమని కూడా ఉండదు.
తర్వాత ఇక్కడ మేక్ ఆర్ బై డెసిషన్ అని ఒకటి ఉంటుంది. అది మీకు వారంలో చెప్పేస్తాను, ఎక్కువైతే మీరు డిస్టర్బ్ అవుతారు. సులువుగా చెప్తాను చూడండి. మేక్ ఆర్ బై డెసిషన్. మేక్ ఆర్ బై డెసిషన్. మేక్ ఆర్ బై డెసిషన్. మేక్ ఆర్ బై డెసిషన్ అంటే కొనడమా లేక ఉత్పత్తి చేయడమా, ఈ నిర్ణయం. కొనడమా లేదా ఉత్పత్తి చేయడమా అనే నిర్ణయం. మేక్ ఆర్ బై డెసిషన్ అంటే కొనడమా లేదా తయారు చేయడమా అనేటువంటి నిర్ణయమే మేక్ ఆర్ బై డెసిషన్ అని చెప్పేసి మనం చెప్తాం. ఈ మేక్ ఆర్ బై డెసిషన్కి వచ్చేటప్పటికి మీకు అర్థం అవడానికి ఏమని చెప్పచ్చండి అంటే, ఉదాహరణ చూడండి. కొన్ని వస్తువులు మనం ఒక్కోసారి తయారు చేయాల్సిన పరిస్థితి కానీ లేదా కొనాల్సిన పరిస్థితి కానీ ఏర్పడుతుంది. అటువంటిప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే చూడండి, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా చెప్తాను. రేపు మన ఇంటికి నలుగురు రిలేటివ్స్ వస్తున్నారండి, అంటే నలుగురు బంధువులు వస్తున్నారు. వారికి ఒక స్వీట్ వేయాలి భోజనాల్లో. అన్నం కూర పప్పు ఎలాగ వండుతాం, స్వీట్ వేయాలి. దానికోసం మన ఇంటి దగ్గర ఏమన్నారంటే బొబ్బట్లు వేద్దామండి, బాగుంటాయి తింటారని చెప్పేసి ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ రిలేటివ్స్ ఎంతమంది వస్తున్నారు? నలుగురు వస్తున్నారు. మనం రెస్పెక్ట్ చేయాల్సింది వాళ్ళకే కదా, అంతకన్నా పెద్ద విషయం ఏం కాదు. పోనీ వాళ్ళతో పాటు మనం ఒక ఇద్దరం ఉన్నాం అనుకుందామండి. వాళ్ళు నలుగురు, మనం ఇద్దరం, ఆరుగురు ఉన్నామండి. ఆరుగురు ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి మనిషికి ఒకటే కదా బొబ్బట్టు పెడతాం, అందుకనే ఎక్కువ పెట్టాం కదా. వాళ్ళు నలుగురికి 4, మనకు 2, 6 బొబ్బట్లు కావాలి. అదే బజార్లోకి వెళ్తే 1/4 కేజీకి అంటే పావు కేజీ బొబ్బట్లు 6 ఇస్తారండి. ఈ 6 బొబ్బట్లు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 రూపీస్ అవుతాయండి అని చెప్పాను అనుకోండి. అంటే వాళ్ళకి భోజనంలో వేయడానికి 6 బొబ్బట్లు కావాలి. బజార్లో తెచ్చుకుంటే 60 రూపాయలకి వస్తుంది. బై అనమాట, అంటే కొంటే. బై అంటే పర్చేజ్ చేస్తే, కొంటే 60 రూపాయలు అవుతుంది. మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇంటి ఆవిడకి బొబ్బట్లు వేయడం వచ్చు. అందువల్ల ఆవిడ ఏముందంటే, ఎందుకంటే బొబ్బట్లు కొనడం నేను వేసేస్తానండి అని చెప్పేసి నేను అంది. ఓహో, పిల్లలు వేసేస్తుంది కదా అని మనం కూడా ఏమన్నా అంటే సరే బొబ్బట్లు వేసే అన్నాము. మర్నాడు చుట్టాలు వచ్చారు, అన్నీ వండింది, బొబ్బట్లు వేసింది. వాళ్ళకు కూడా బొబ్బట్లు పెట్టింది. వాళ్ళు తింటానంటే 3 వేసి 2 వేసి బొబ్బట్లు వాళ్ళకి వేసింది. కానీ వచ్చిన వాళ్ళు దురదృష్టవశాత్తు అంతా షుగర్ పేషెంట్లు. అందువల్ల 2 వేసి 3 వేసి బొబ్బట్లు తినడానికి మాకు పనికిరాదు. ఏదో చాలా ఇష్టం కాబట్టి మాకు కూడా టాబ్లెట్ వేసుకుంటాం, ఒకటి తింటామని చెప్పి నలుగురు తిన్నారు. మనం ఒక 2 తిన్నాం, 6 బొబ్బట్లు తిన్నాం. ఓకే, గెస్ట్లు వెళ్ళిపోయారు, అంతా బాగానే ఉంది. మనం భార్యని అడిగాం, బొబ్బట్లు చాలా బాగా చేసామని. ఆవిడ ఏమందండి అంటే, చాలా బాగున్నాయి కదండి, పొద్దున్న తయారు చేసిన బొబ్బట్లు మన ఈదిలో పంచిపెడదామండి అని. ఎన్ని చేసేవి బొబ్బట్లు ఈదిలో పంచిపెట్టడానికంటే, ఏముందంటే 30 బొబ్బట్లు అయినాయి అని చెప్పి చెప్తాను. 30 బొబ్బట్లు అయినాయా? ఎంత ఖర్చు అయిందనా? ఎంత ఖర్చు అయిందని 500 ఖర్చు అయిందన్నా. అయ్యో బాబోయ్, 60 రూపాయలకి బజార్లో కొని తెస్తే తలా ఒకటి వేస్తే వదులుకొని షుగర్ వాళ్ళు కాబట్టి అది కూడా తినరు. ఒకవేళ తినేసినా సరే 60 రూపాయలకి అయిపోనా పని. నువ్వు ఏకంగా బొబ్బట్లు వేస్తానంటే ఏదో వేస్తావు కదా అనుకుని నేను అనుకున్నాను ఇంకా తక్కువకి. నువ్వు ఏకంగా 30 బొబ్బట్లు 500 రూపాయలు ఖర్చు పెట్టి వేసావు. ఇప్పుడు ఇదంతా పంచిపెడుతున్నావు, మనకి ఏ రూపాయి ప్రయోజనం కూడా లేదు. అంటే నలుగురు మనుషుల కోసం ఇలా వండడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. మార్కెట్లో కొనేసుకుంటే పోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా ఇంకెప్పుడు ఇలా చేయకు, చుట్టాలు నలుగురు 3 వచ్చినప్పుడు ఎప్పుడు కూడా బొబ్బట్లు నువ్వు తయారు చేయకు, నేనే తెచ్చేస్తానని చెప్తాను. అంటే ఓన్లీ బై ఈజ్ ద బెటర్ డెసిషన్. కొనడమే సరైన నిర్ణయం. అదే ఒకవేళ మన ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, ఒక 500 మందిని కేకేసాం అనుకోండి, 500 బొబ్బట్లు కొంటే రేట్ ఎక్కువైపోద్ది. ఆల్రెడీ వంట మనిషి ఎలాగా ఉన్నాడు కాబట్టి ఆడికే శనగపప్పు బెల్లం మైదా కొని ఇచ్చేస్తే ఆడే బొబ్బట్లు చేస్తాడు ఆ జీతానికి. అప్పుడు మనకి ఏమవుతుందండి, కలిసి వస్తుంది. అటువంటి అప్పుడు మనం బొబ్బట్లు మార్కెట్లో కొనుక్కోకూడదు, ఎక్కువ రేట్ ఇచ్చి తన చేత చేయించేసుకోవాలి. అంటే అక్కడ డెసిషన్ ఏది బాగుంటుందంటే, అక్కడ ప్రొడక్షన్ లాభం, ఇక్కడ బై చేయడం కొనడం అనమాట. అంటే అక్కడ మేక్ చేయడం మంచిది, ఇక్కడ బై చేయడం మంచిది. ఏదైనా వస్తువులు లిమిటెడ్గా కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు మార్కెట్లో దొరికే అవైలబిలిటీ ఉన్నప్పుడు మనం వాటిని కొనేసుకొని సింపుల్గా అనుభవించేయచ్చు. లేదు ఒకవేళ అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అటువంటిప్పుడు కూడా ఆ వస్తువును మనం కష్టపడి తయారు చేసి అమ్మక్కల్లా ఎక్కడో సిటీలో తక్కువ రేటు కొని తీసుకొచ్చి సింపుల్గా ఇక్కడ అమ్మేస్తే ఆ ప్రాఫిట్ అంతా మనకి వచ్చేస్తుంది. దానికోసం ఐరనా పడిపోయి చేస్తే మన కష్టము వేస్టే,
ఖర్చు వేస్తే మనకు వచ్చే లాభం కూడా పోతుంది. దాన్ని ఏమన్నారండి అంటే మేక్ ఆర్ బై డెసిషన్. కాబట్టి ఎప్పుడైనా మీకు లెక్కలో ఏదో ఒక 500 వస్తువులు తయారు చేద్దామా లేదా బయట 5 రూపాయలు కొనేద్దామా అని అడిగారు అనుకోండి. అప్పుడు మీరు 500 వస్తువులకి ఎంత స్థిర ఖర్చు అవుతుంది, ఎంత చర ఖర్చు అవుతుంది, ఏమండి టోటల్గా దీని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుందో లెక్కేసుకోవాలి. అప్పుడు ఆ ప్రొడక్షన్ కాస్ట్ 8 రూపాయలు పడుతుంది అనుకోండి. బాగా చూడండి, అంటే మేక్ కాస్ట్ 8 రూపీస్, బై కాస్ట్ 5 రూపీస్. ఓకే, బజార్లో 5 రూపాయలు దొరికేస్తుంది, మీరు తయారు చేస్తే 8 రూపాయలు పడుతుంది. అప్పుడు ఏమన్నానండి, బయింగ్ ఈజ్ ద బెస్ట్ ఆఫర్, కొనేయడం మంచిది. ఆ సంస్థకి మనం ఏమైనా సలహా ఇస్తామంటే 8 రూపాయలకి ఎందుకయ్యా తయారు చేయడం, 5 రూపాయలకి కొనేసుకొని అమ్మేసుకో, దాని మీద నీకు మార్జిన్ ప్రాఫిట్స్ బాగా వచ్చేస్తుంది అని చెప్తాం. ఒకవేళ మార్కెట్లో ఈ వస్తువే 15 రూపాయలకు అమ్ముతున్నారు, మనం కష్టపడితే 8 రూపాయలకు తయారు చేసేయచ్చు. అంటే కొంటే 15 రూపాయలు, మనం తయారు చేస్తే 8 రూపీస్కే తయారైపోతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామండి అంటే, అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటండి, ఏం చేస్తామండి మనం అంటే, దాన్ని 15 రూపాయలకి బయట కొనుక్కోవడం ఎందుకు, 8 రూపీస్ మనం తయారు చేయడం బెటర్ కదా అని చెప్తాం అనమాట. ఇది మార్జినల్ కాస్టింగ్లోకే వస్తుందండి. ఆ వస్తువు స్థిర ఖర్చు చర ఖర్చు ఇస్తాడు, అది దాని ప్రకారం దాని కాస్ట్ ఎంత అవుతుందో చూసుకోవాలి, బయట మార్కెట్లో కొంటే ఎంత అవుతుందో చూసుకోవాలి. అప్పుడు విచ్ ఈజ్ ప్రాఫిటబుల్, ఏది బాగుంది అని అనుకుంటే దాన్నే మనం చేస్తే సరిపోద్ది అనమాట. అలాగే ఎప్పుడైనా కనుక ఈ ప్రాబ్లం పేజ్ నెంబర్ 147 ఇచ్చారు చూడండి. 4th సమ్, ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటాస్ క్యాల్కులేట్ పివి రేషియో, బిఈపి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సేల్స్, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు. సో వెంటనే మీరు కాంట్రిబ్యూషన్ కట్టేయగలరు, సేల్స్ కట్టగలరు, పివి రేషియో కట్టగలరు, అన్నీ కట్టగలరు. అడిగిన అన్నీ కూడా. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నాడంటే ఎఫెక్ట్ 10% ఇంక్రీజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆన్ బిఈపి అన్నాడండి. అంటే సెల్లింగ్ ప్రైస్ 10% పెరగాలి అని అన్నాడండి. అంటే సేల్స్ 60,000కి అమ్మేది 10% అంటే సేల్స్ అక్కడ ఎంత అనుకోవాలండి అంటే 66,000 అనుకోవాలి, సేల్స్ 66,000 అనుకోవాలి. అప్పుడు మళ్ళీ సేమ్ ఇవన్నీ కట్టాలి, పివి రేషియో, బిఈపి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అలాగే తర్వాత పాయింట్ ఎఫెక్ట్ 10% డిక్రీజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడండి. అంటే అమ్మకం ధర 10% తగ్గుద్ది అన్నాడు. అంటే 60,000కి అమ్మేది 10% అంటే 6,000 తగ్గి 54,000 అవుతుందండి. అప్పుడు దాని కనుక మళ్ళీ అన్ని పివి రేషియో, బిఈపి అన్నీ కట్టాలి. ఇదొక మోడల్ సమ్. ఇక్కడ 2 లాభాలు ఇచ్చాడు, ఇదొక మోడల్ సమ్. ఒక్కోసారి ఇక్కడ అక్కడ 145 పేజీలో సెకండ్ ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. డైరెక్ట్ మెటీరియల్ 5 రూపీస్, డైరెక్ట్ లేబర్ 2 రూపీస్, డైరెక్ట్ ఓవర్ 100 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 12 రూపీస్ అని. అంటే పెర్ యూనిట్కి ఇచ్చాడు అనమాట. మనం పెర్ యూనిట్కి పివి రేషియో, పెర్ యూనిట్కి కాంట్రిబ్యూషన్ కట్టుకొని దాని డెసిషన్ ఏదైతే అదే మనం చూసుకుంటే సరిపోతుంది. అలాగే 5th సమ్ ఇచ్చాడు చూడండి. 5th సమ్ ఏమని ఇచ్చాడండి అంటే ద కాస్ట్ షీట్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఈజ్ గివెన్ బిలో అని. డైరెక్ట్ మెటీరియల్ 5, డైరెక్ట్ వేజెస్ 3, ఫ్యాక్టరీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ 10 రూపాయలు, వేరియబుల్ ఓవర్ హెడ్ 10 రూపాయలు, అడ్మినిస్ట్రేషన్ 30, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 10, ఫిక్స్డ్ వేరియబుల్ 10 రూపాయలు, 10 రూపాయలు 50 పైసలు పడుతుంది. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ యూనిట్ 12 రూపీస్, 10.5 పడుతుంది, 12 రూపాయలు దీన్ని అమ్ముతున్నాం అండి. ఏమన్నా కింద ద అబౌవ్ ఫిగర్స్ ఆర్ అన్ అవుట్పుట్ ఆఫ్ 50,000 యూనిట్స్, ద కెపాసిటీ ఆఫ్ ఫర్మేస్ 65,000 యూనిట్స్. అంటే మన దగ్గర 50,000 వస్తువులు తయారు చేస్తున్నాం, 65,000 వస్తువుల వరకు కూడా మనం తయారు చేయగలమండి. అదే ఏ ఫారెన్ పర్చేజర్ ఈస్ డిజైర్స్ ఆఫ్ బయింగ్ 15,000 యూనిట్స్ అట్ ప్రైస్ ఆఫ్ 10 రూపీస్. ఏదో విదేశాల నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, 10 రూపాయల కన్నా నువ్వు ఇస్తే కొంటామని అన్నారు. మన దగ్గర ఇంకా 15,000 తయారు చేసే సామర్థ్యం ఉంది. అందువల్ల ఏమంటున్నారండి అంటే అడ్వైజ్ ది మ్యానుఫ్యాక్చరర్ వేర్ ద ఆర్డర్ షుడ్ బి యాక్సెప్టెడ్, వాట్ విల్ బి యువర్ అడ్వైస్ ఇఫ్ ద ఆర్డర్ వర్క్ ఫ్రమ్ ఏ లోకల్ మర్చెంట్. ఒకవేళ అదే స్థానికంగా ఒక వర్తకులు ఇస్తే అతనికి ఇలా 10 రూపాయలకు అమ్మచ్చా, అదే ఫార్మర్కే అమ్మితే బాగుంటుందా అని అడిగాడు. ఇక టేబుల్ వేసుకున్నారు. డైరెక్ట్ మెటీరియల్ అంటే వేజెస్ అంటే అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు 15,000 యూనిట్లు 10 రూపాయలకి అమ్మితే దాని కాస్ట్ ఎంత అయిందండి అంటే 1,35,000 అయింది. దాన్ని అమ్మితే 1,50,000 వస్తుంది, అంటే 15,000 ప్రాఫిట్ వస్తుంది. అంటే ఫారెన్కి ఈ 15,000 యూనిట్లు అమ్మడం వల్ల ఇంకా మనకు కొంత లాభం అనేటువంటిది వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయొచ్చండి అంటే ఈ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కింద రికమెండేషన్లో రాశారు చూడండి. ద ఆర్డర్ ఫ్రమ్ ది ఫారెన్ కస్టమర్ విల్ గివెన్ an అడిషనల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 15,000 and the order may be accepted. An additional contribution of 15,000 will increase profit by the amount because fixed expenses have already been met the local market.
అంటే ఇయే ఖర్చులతోటి మనం ఈ అడిషనల్ 15,000 అమ్మగలం, దాని మీద 15,000 లాభం వస్తుంది. అందువల్ల మన వస్తువుని అమ్మేయడం ఎందుకు, వదిలేయడం ఎందుకు, ఆర్డర్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అదే ఒకవేళ కనుక ద ఆర్డర్ ఫ్రమ్ ది లోకల్ మర్చెంట్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ ద ప్రైస్ ఆఫ్ 10 rupees which is less than the normal price of 12 rupees. This price will be affected relation with the other customers and there will be a general tendency of reduction in price. మరి మార్కెట్లో ఆల్రెడీ 12 రూపాయలకు అమ్ముతున్నప్పుడు ఆ పక్కనే మన వస్తువే మనం 10 రూపాయలకి అమ్మామనుకోండి, కొనుక్కున్న వాళ్ళు అందరూ ఏమంటారు, ఇందాక 12కి అమ్మాం ఇప్పుడు 10కి అమ్ముతున్నాం, పాపది కూడా 10 తీసుకొని గొడవ చేస్తారు మన దగ్గర. అందువల్ల మనం లోకల్ మార్కెట్లో అమ్ముకోవద్దు. అదే ఫారెన్ మార్కెట్లో అమ్మామనుకోండి, ఇక్కడ కూడా ఎవరికి తెలియదు, కొంత లాభం వస్తుంది కాబట్టి మనం అక్కడ దాన్ని అమ్మచ్చు అనమాట. ఇది మేక్ ఆర్ బై డెసిషన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇది మీకు టోటల్గా ఈ యొక్క మార్జినల్ కాస్టింగ్ ఆర్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఆర్ డెసిషన్ మేకింగ్, మేక్ ఆర్ బై డెసిషన్ మేకింగ్, ఇది మీకు లాస్ట్ యూనిట్ అండి. దీంతో ఇంచుమించు అన్ని యూనిట్స్ కూడా ఫుల్ఫిల్గా చెప్పడం జరిగింది. ఈ 2 యూనిట్స్ ఈరోజు చెప్పినటువంటి 2 వీడియోస్ కూడా అందరూ తప్పనిసరిగా 1 day బిఫోర్ టైం ఉన్నప్పుడు కూడా దీన్ని చూసుకొని మీరు ప్రిపేర్ అయినట్టయితే ఇందులో 2 మంచి క్వశ్చన్స్ మీరు కవర్ చేసుకోగలుగుతారు. ఒకటి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేసే క్వశ్చన్ తయారు చేసి మీకు ఆన్సర్ దొరుకుతుంది. అలాగే ఇంకోటి మార్జినల్ కాస్ట్కి సంబంధించి సమ్మని ఆన్సర్ చేసే విధానం తెలుస్తుంది. కాబట్టి మీ అందరూ జాగ్రత్తగా ఈ వీడియోని ఫాలో అవ్వండి. అలాగే మేనేజ్మెంట్ రాసేవాళ్ళు అందరూ కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. అవి జనరల్ కాన్సెప్ట్లు ఈజీగా రాసేయచ్చు. మరలా చెప్తున్నాను, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ మీకు ఓన్గా రాయచ్చు. వాట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, అది చాలా ఈజీగా రాయొచ్చు. అలాగే వాట్ ఆర్ ద టైప్స్ ఇన్ రేషియోస్, అంటే రేషియోలో మీరు ఎన్ని ఈక్వేషన్స్ అయితే తెలుసో అవన్నీ టైప్స్ కింద రాసేయచ్చు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కంపారిటివ్ స్టేట్మెంట్ అండ్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అని అడిగితే అది చాలా ఈజీగా చేసేయచ్చు. ఒకవేళ దాని మీద కామెంట్ చేయమన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు, కంపారిటివ్ స్టేట్మెంట్ వేసుకున్న తర్వాత బాగా అడుగుని స్థిరాస్తులు గతం కన్నా పెరిగాయి. సో ఇంక్రీజింగ్ ఆఫ్ కరెంట్ అసెట్స్, ఇంక్రీజింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రాఫిట్స్. సో కంపెనీ పొజిషన్ ఈజ్ వెరీ సాటిస్ఫాక్టరీ అని చెప్పేసి రాసుకోవచ్చు అన్నమాట. దాని గురించి కామెంట్ చేయమంటే 4 ముక్కలు ఏమైనా రాయడమే, దానికి ఎలా కామెంట్ చేయాలని రూల్ ఏం లేదు. సగం నీళ్ళు పోసి ఒక గ్లాస్ చూపించి వాటిని తీసానికి అనుకోండి, ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చెప్తాడు. సగం నీళ్ళతో ఉన్న గ్లాస్ అని ఒకటి చెప్తాడు, సగం ఖాళీగా ఉన్న గ్లాస్ అని చెప్తాడు, చేతిలో పట్టుకున్న గ్లాస్ అని చెప్తాడు. వ్యాఖ్యానం ఎలాగైనా చెప్పచ్చు. అందువల్ల కామెంట్ చేయడం పెద్ద కాన్సెప్ట్ ఏమి కూడా కాదు, అలాగే చేయాలని ఏం లేదు. మీకు తెలిసిన ఆన్సర్లన్నీ కూడా వేసేసి కరెంట్ అసెట్స్ ఎంత పెరిగినాయి, కరెంట్ లైబిలిటీస్ ఎంత పెరిగినాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఎంత పెరిగినాయి, ఫిక్స్డ్ లైబిలిటీస్ ఎంత పెరిగినాయి, అన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు సో కంపెనీ పొజిషన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ అని రాస్తారు. ఒకవేళ అసెట్స్ అయి తగ్గిపోయి నష్టాలు అయి పెరిగిపోయి అలా ఉందనుకోండి, నాట్ సాటిస్ఫాక్టరీ అని రాస్తారు. ఇది కామెంట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మీకు సమ్స్ చెప్పాను, కామెంట్ అదే సమ్ కింద ఆన్సర్లో ఉంది కాబట్టి నేను పర్టికులర్గా చెప్పలేదు. దాన్ని మీరు 1 or 2 సమ్స్లో ఒకసారి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట. మస్ట్గా ఒక సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నుంచే వస్తుంది, ఒక సమ్ రేషియో అనాలిసిస్ నుంచే వస్తుంది, ఒక సమ్ క్యాష్ ఫ్లో నుంచి వస్తుంది, ఒక సమ్ ఫండ్స్ ఫ్లో నుంచి వస్తుంది, ఒకటి మార్జినల్ కాస్టింగ్ నుంచి వస్తుంది. ఈ 5 యూనిట్ల నుంచి 5 సమ్స్ వస్తాయి. అలాగే ప్రతి యూనిట్ నుంచి ఒక 5 మార్క్స్ సమ్ వస్తుంది, క్వశ్చన్ వస్తుంది అనమాట. ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకొని చదువుకుంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ మంచి మార్క్స్తో మీరు పాస్ అవుతారు. ఓకేనండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.